హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం పిహెచ్పి కమెంట్స్ అండ్ వేరియబుల్స్ టాపిక్ గురించి చూసాం కదా. సో ఈ క్లాస్లో ఆపరేటర్స్ ఇన్ పిహెచ్పి అనే టాపిక్ చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకవేళ మీరు నేర్చుకున్నట్టయితే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి ఆపరేటర్స్ అని చెప్పి టాపిక్ ఉంటుంది. సో అలాగే మనకి ఈ పిహెచ్పిలో కూడా ఆపరేటర్స్ అనే టాపిక్ ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఆపరేటర్? ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. ఆపరేటర్ అంటే ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనకి ఈ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఆపరేషన్స్ వేటిపైన పర్ఫామ్ చేస్తాము అంటే వేరియబుల్స్ అండ్ వాల్యూస్ పైన. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్ అని చెప్తున్నాం. సో ఇక్కడ మనం వేరియబుల్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాం పిహెచ్పిలో? డాలర్ అనే సింబల్తో మన కావాల్సిన వేరియబుల్ నేమ్ని మెన్షన్ చేసుకుంటాం. సో ఇదొక వేరియబుల్ నేమ్, ఇదొక వేరియబుల్ నేమ్. ఓకేనా. సో ఈ రెండింటిని నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ అంటే ఏంటి? అడిషన్ అనేది ఒక ఆపరేషన్ కదా. సో ఈ అడిషన్ అనే ఆపరేషన్కి యూజ్ చేసే ఆపరేటరే ప్లస్. ఓకేనా. సో ఇక్కడ ప్లస్, మైనస్ ఇవన్నీ కూడా ఆపరేటర్స్ కిందికి వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే $x ప్లస్ $y ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను కాబట్టి ప్లస్ అనేది ఆపరేటర్ అంటే ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. సో అందుకే ఇది ఒక ఆపరేటర్. అండ్ ఇక్కడ నెక్స్ట్ $x $y ఈ వేరియబుల్ నేమ్స్ వచ్చేసి ఆపరెంట్స్ అని అంటాము. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఆపరేటర్స్కి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో మీరు ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ఆపరేటర్స్ టాపిక్ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్, పిహెచ్పి డివైడ్స్ ది ఆపరేటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రూప్స్. సో పిహెచ్పిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. ఏంటి అని అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, స్ట్రింగ్ ఆపరేటర్స్, అరే ఆపరేటర్స్, కండిషనల్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకేనా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో మనం వీటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయి, అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి 1 by 1 చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే ద అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ పిహెచ్పి పర్ఫార్మ్ జనరల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ సచ్ యాజ్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అంటున్నాం. సో సింపుల్గా అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి మనకి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా. సో దీంట్లో వచ్చేసి మనకి చూడండి, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, నాట్ ఐడెంటికల్. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందికి వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, యాడ్స్ 2 ఆపరెంట్స్. ఒక 2 ఆపరెంట్స్ని యాడ్ చేయడానికి మనకి ఈ అడిషన్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు 10 + 20 ఉందనుకోండి, 30 అనేది అవుట్పుట్ వస్తుంది. అలా వాళ్ళ 10 - 20 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, -10 వస్తుంది. అది సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్. అలాగే మల్టిప్లైస్ ది ఆపరెంట్స్. 10 × 20 200. ఓకేనా. అండ్ డివిజన్ అంటే ఏంటి? డివైడ్స్ ది న్యూమరేటర్ బై ది డినామినేటర్. ఓకేనా. డివైడ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ మాడ్యులస్ ఆపరేటర్, రిమైండర్ ఆఫ్ ఆఫ్టర్ అండ్ ఇంటీజర్ డివిజన్. సో మనకి ఇక్కడ రిమైండర్ అనేది అవుట్పుట్ వస్తుంది డివైడ్ చేసినప్పుడు. ఏవైనా మీరు ఒక 2 వాల్యూస్ని తీసుకొని ఈ అన్ని ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తూ ఎగ్జాంపుల్ రాయండి. సో అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక 10 అనే వాల్యూ ఉంది, దానికి నేను ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే నాకు 11 అవుతుంది. ఓకేనా. డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు 10 ఉంది, నేను దానికి డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే 9 అవుద్ది. ఓకేనా. సో ఈ రకంగా అన్నమాట. రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద 2 values ఆఫ్ ది ఆపరెంట్స్ ఆర్ నాట్ ఐడెంటికల్. ఐడెంటికల్ అంటే ఏంటి? ఇక్కడ నాట్ ఐడెంటికల్ అంటే ఏంటి అంటే దాని యొక్క డేటా టైప్ అనేది కరెక్ట్ ఉందా లేదా, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెక్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ ఆపోజిట్ కదా, నాట్ ఐడెంటికల్ అంటే ఆపోజిట్ ఉండకూడదు. ఓకేనా. రెండిటి యొక్క డేటా టైప్ అనేది సేమ్ ఉండకూడదు.
నెక్స్ట్ ఇక్కడ రిటర్న్స్ ట్రూ ఇఫ్ టూ ఆపరెంట్స్ ఆర్ నాట్ ఈక్వల్ ఆఫ్టర్ టైప్ కాస్టింగ్. సో ఇది నాట్ ఈక్వల్ ఆపరేటర్ అన్నమాట. ఓకేనా, ఈక్వల్కి ఆపోజిటే నాట్ ఈక్వల్. ఓకేనా, సో ఇవి వచ్చేసి మనకి ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్. సో లాస్ట్కి నేను ఇవన్నీ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫస్ట్ నేనైతే థియరీ పార్ట్ చెప్తున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి పిహెచ్పి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి అని అంటే, అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనకి ఈక్వల్ ఉంటుంది, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, స్టార్ ఈక్వల్, మల్టిప్లై ఈక్వల్, డివిజన్ ఈక్వల్, మాడ్యులస్ ఈక్వల్. సో ఇవన్నీ కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి. సో వీటిని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వై అంటే సేమ్ యాజ్ అలానే, అంటే వై అనే వాల్యూ ఎక్స్లో స్టోర్ అయిందన్నమాట. ఓకేనా, the left operand gets set to the value of the expression on the right. అంటే ఈ y అనే ఎక్స్ప్రెషన్ అనేది లెఫ్ట్లో స్టోర్ అయ్యింది అని చెప్తున్నాం, లెఫ్ట్ అనే ఆపరెంట్లో. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై అంటే ఏంటి అంటే, ఇక్కడ దీన్నే మనము ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని రాయొచ్చు. అంటే ఈ ఒక్క ఎక్స్ప్రెషన్తోనే మనము డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై ఆ రెండింటిని యాడ్ చేసి డైరెక్ట్గా ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం అడిషన్ వాల్యూని. ఓకేనా, సో అందుకని చెప్పి మనకి ఇది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఎక్స్ మైనస్ ఈక్వల్ టు వై అనేది ఎలా రాయొచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై కదా. అంటే ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేసిన వాల్యూ అనేది మళ్ళీ ఎక్స్లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ అలాగే ఎక్స్ మల్టిప్లై వై. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మల్టిప్లై వై అని రాస్తున్నాం డైరెక్ట్గా. ఓకేనా, సో డివిజన్ సేమ్ అలాగే. ఇక్కడ ఏం లేదు, మనం యూజ్ చేసిన అర్థమెటిక్ ఆపరేటర్స్కి ముందు ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో వాటి పక్కన ఈక్వల్ టు యాడ్ చేస్తే వాటిని మనము అసైన్మెంట్ ఆపరేటర్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో ఇవి వచ్చేసి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డివైడ్ వై అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ మాడ్యులస్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మాడ్యులస్ వై. ఓకేనా, సో ఈ రకంగా అంటే ఆటోమేటిక్గా ఒక ఎక్స్ప్రెషన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తూ అండ్ ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పిహెచ్పి అసైన్మెంట్ ఆపరేటర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ పర్ఫార్మ్స్ అన్ యాక్షన్ టు కంపేర్ టూ వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనకి ఈ కంపారిజనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ వచ్చేసి ఈక్వల్ టు అంటే తెలుసు ఏంటి, ఇప్పుడు 10 డబల్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు 10 అనేవి రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడు ఈక్వల్ అని చెప్పచ్చు. ఓకేనా, అది ఈక్వల్ ఆపరేటర్. నెక్స్ట్ ఐడెంటికల్ అంటే ఏంటి అంటే, నంబర్తో పాటు అంటే వాల్యూతో పాటు డేటా టైప్ని చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు 10 అని ఇచ్చాను, రెండు అనేవి సేమ్ డేటా టైప్కి చెందినవా కాదా, అంటే ఇంటీజర్స్ అయినా కాదా అనేది చెక్ చేస్తుంది. రెండు మనకి సేమ్ డేటా టైప్ ఉంటే ఐడెంటికల్ అని ఇచ్చినప్పుడు మనకి ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. ఓకేనా, రెండింటి యొక్క డేటా టైప్ అనేది సేమ్ ఉంటే ట్రూ అని వస్తుంది ఐడెంటికల్ యూజ్ చేసినప్పుడు. ఒకవేళ లేదు అని అంటే మనకి ఫాల్స్ వస్తుంది. ఓకేనా, అది. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు అంటే ఈక్వల్కి ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ 10 ఈక్వల్ టు 10 అని ఇస్తే మనకి ట్రూ వస్తుంది కదా. ఇక్కడ మనకి 10 నాట్ ఈక్వల్ టు 10 అని ఇస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ ఫాల్స్ అని వస్తుంది. అంటే ఇక్కడ ఆపోజిట్ అన్నమాట, ఇక్కడ ఈక్వల్ ఉండకూడదు అని మీనింగ్. అండ్ ఇది కూడా మనకి నాట్ ఈక్వల్కి సింబల్. ఈ రెండు కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి నాట్ ఐడెంటికల్కి ఆపోజిట్. అంటే ఇక్కడ డేటా టైప్ని చెక్ చేస్తాం కదా, ఇక్కడ డేటా టైప్ అనేది చెక్ చేయదు, అంటే దానికి రివర్స్ అన్నమాట. నెక్స్ట్ గ్రేటర్ దెన్ లెస్ దెన్. టూ వాల్యూస్ అనేవి కంపేర్ చేయడానికి మనకి ఈ లెస్ దెన్ గ్రేటర్ దెన్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకేనా, సో ఇవన్నీ మనం ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎక్కువగా యూజ్ చేసేవి ఏంటి అంటే ఈ ఆపరేటర్స్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అండ్ ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే ఈజీ కదా, మీకు తెలుసు.
సో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాము. ఓకేనా. ఇవి వచ్చేసి మనకి కంపారిజన్ ఆపరేటర్స్ అని చెప్పొచ్చు. సో నేను వీటన్నిటికీ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ప్రాక్టికల్గా. ఓకేనా. అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే ద పిహెచ్పి ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు ఇంక్రిమెంట్ ఏ వేరియబుల్స్ ఆఫ్ వాల్యూ. ద పిహెచ్పి డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు డిక్రిమెంట్ ఏ వేరియబుల్ వాల్యూ. ఒకవేళ మనం ఒక వేరియబుల్కి మనము ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. అది ఇంక్రిమెంట్ ఆపరేటర్. అదే పిహెచ్పి డిక్రిమెంట్ ఆపరేటర్ ఆర్ యూజ్ టు డిక్రిమెంట్ ఏ వేరియబుల్ వాల్యూ. ఒక వేరియబుల్కి మనం డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే వాల్యూ అనేది తగ్గుతుంది. ఇంక్రిమెంట్ యూజ్ చేసినప్పుడు వాల్యూ అనేది పెరుగుతుంది. డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు వాల్యూ అనేది తగ్గుతుంది. ఓకేనా. సో ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో మనకి మెయిన్గా ప్రీ పోస్ట్ అని చెప్పి మనకి టోటల్గా 4 టైప్స్ ఉంటాయి. ఇంక్రిమెంట్లో 2 టైప్స్, డిక్రిమెంట్లో 2 టైప్స్. ఓకేనా. సో ఇంక్రిమెంట్లో వచ్చేసి ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అంటే ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ అనేది చేస్తాం. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మనం వేరియబుల్కి అసైన్ చేస్తాం. ఓకేనా. అదే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకేనా. ఇది వచ్చేసి పోస్ట్ ఇంక్రిమెంట్. నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్ అంటే ఫస్ట్ వాల్యూని డిక్రీజ్ చేసిన తర్వాత వేరియబుల్కి అసైన్ చేస్తాం. పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఫస్ట్ వేరియబుల్కి అసైన్ చేసిన తర్వాత డిక్రిమెంట్ అనేది చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఇంక్రిమెంట్స్ ది $x by 1 దెన్ రిటర్న్స్ ది $x. అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత $xని రిటర్న్ చేస్తాం. ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏం చెప్పాను, రిటర్న్స్ $x. ఫస్ట్ $xని రిటర్న్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ ఇంక్రిమెంట్స్ ది $x by 1. అప్పుడు $x అనే వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రీ డిక్రిమెంట్. ప్రీ డిక్రిమెంట్ అంటే ఏంటి అంటే డిక్రిమెంట్స్ ది $x by 1. అంటే ఫస్ట్ వాల్యూ అనేది డిక్రీజ్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ రిటర్న్స్ ది $x. అప్పుడు $xని రిటర్న్ చేస్తాం. అదే పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఏంటి అని అంటే రిటర్న్స్ ది $x. ఫస్ట్ $xని రిటర్న్ చేసిన తర్వాత దెన్ డిక్రిమెంట్స్ ది $x by 1. అప్పుడు $xని మనము డిక్రిమెంట్ చేస్తాం. ఫస్ట్ $xని రిటర్న్ చేసిన తర్వాత నెక్స్ట్ $xని డిక్రిమెంట్ చేస్తాం. ఓకేనా. సో ఇది ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్కి డిఫరెన్స్. అలాగే ప్రీ డిక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్కి డిఫరెన్స్. ఓకేనా. సో ఇవన్నీ మనం ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తుంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ద పిహెచ్పి లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ కండిషనల్ స్టేట్మెంట్స్. అంటే 2 కండిషనల్ స్టేట్మెంట్స్ని కంబైన్ చేయడానికి మనము ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. అంటే ఇప్పుడు A = 10 ఈ లాజికల్ అండ్ యూజ్ చేసి B = 10 అంటే A వాల్యూ అండ్ B వాల్యూ ఈ 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడే నాకు ఆ ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నప్పుడు ఈ లాజికల్ అండ్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాజికల్ అండ్ అంటే ఏంటి, లాజికల్ ఆర్ అంటే ఏంటి, నాట్ అంటే ఏంటి, XOR అంటే ఏంటో చూద్దాం. ఓకేనా. సో మనకి లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ని కంబైన్ చేయడానికి లాజికల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి దీన్ని లాజికల్ అండ్ అంటాం, దీన్ని లాజికల్ ఆర్ అంటాం, దీన్ని లాజికల్ నాట్ అంటాం, దీన్ని XOR అంటాం. ఓకేనా. సో $x అనేది ఒక వేరియబుల్ అండ్ $y అనేది ఒక వేరియబుల్. ఈ రెండింటి మధ్య నేను లాజికల్ అండ్ అనేది యూజ్ చేస్తే ఏమవుతుందంటే ట్రూ ఇఫ్ బోత్ $x అండ్ $y ఆర్ ట్రూ. ఈ 2 వేరియబుల్స్ అనేవి ట్రూ అయినప్పుడే, ఈ 2 కండిషన్స్ అనేవి ట్రూ అయినప్పుడే నాకు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ అంటే. ఓకేనా. ఒకవేళ $x అనేది ట్రూ ఉండి $y ఫాల్స్ ఉన్నా నాకు ఫాల్స్ అనే వస్తుంది, అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే ఖచ్చితంగా అండ్ యూజ్ చేసినప్పుడు 2 కండిషన్స్ అనేవి ట్రూ ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ లాజికల్ ఆర్. లాజికల్ ఆర్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు జనరల్ లైఫ్లో ఆర్ అంటే ఏంటి, ఇది లేదా అది కదా. సేమ్ ఇక్కడ కూడా అలానే. అంటే ఏదైనా ఒక్క కండిషన్ ట్రూ అయినా చాలు, అది $x అవ్వచ్చు, $y అవ్వచ్చు. ఆ టైంలో మనకి ఇది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఓకేనా.
అంటే రెండు ట్రూ ఉన్నా అప్పుడు ట్రూనే రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక కండిషన్ ట్రూ ఉన్నా అప్పుడు ట్రూనే రిటర్న్ చేస్తుంది. ఓన్లీ రెండు కండిషన్స్ ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఓకేనా? సో అది లాజికల్ ఆర్ గురించి. నెక్స్ట్ నాట్ అంటే తెలుసు, ఆపోజిట్ కదా, నాట్ ఈక్వల్ టు అలా అన్నమాట. ఓకేనా? ట్రూ ఇఫ్ $x ఈజ్ నాట్ ట్రూ. ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే $x అనేది ట్రూ అవ్వనప్పుడు ఈ నాట్ అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ XOR $x XOR $y. మనం దీన్ని అంతగా యూజ్ చేయము, ఇవైతే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, లాజికల్ అండ్ లాజికల్ ఆర్. ఓకేనా? ట్రూ ఇఫ్ ఐదర్ $x ఆర్ $y ఈజ్ ట్రూ బట్ నాట్ బోత్. అంటే ఇక్కడ XOR అన్నప్పుడు ఏదైనా ఒక్క కండిషన్ మాత్రమే ట్రూ అవుతే అప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది, రెండు ట్రూ అయినప్పుడు కూడా మనకి ఫాల్స్ అవుతుంది. ఓకేనా? సో అది మనకి లాజికల్ ఆపరేటర్ గురించి. నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే PHP హ్యాస్ 2 ఆపరేటర్స్ దట్ ఆర్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ స్ట్రింగ్స్. సో మనకి ఈ స్ట్రింగ్ ఆపరేటర్స్లో మెయిన్గా 2 ఉన్నాయి. ఏంటి అంటే ఈ డాట్ అంటే ఏంటి అంటే కన్కాటినేషన్. ఓకేనా? డాట్ ఈక్వల్ టు ఏంటి అంటే కన్కాటినేషన్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం దీన్ని. ఓన్లీ డాట్ యూజ్ చేస్తే అది కన్కాటినేషన్ ఆపరేటర్, డాట్ ఈక్వల్స్ టు యూజ్ చేస్తే కన్కాటినేషన్ అసైన్మెంట్. ఓకేనా? సో ఇప్పుడు నేను $text1లో దివ్య అనే నేమ్ని స్టోర్ చేశాను. $text2లో నేను గంధేవార్ అనే నేమ్ని స్టోర్ చేశాను. సో ఇప్పుడు మిడిల్లో డాట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నాకు దివ్య గంధేవార్ అంటే రెండు కంబైన్ అయ్యి కన్కాటినేట్ అయ్యి వస్తాయన్నమాట. ఓకేనా? సో అదే ఇక్కడ డాట్కి మీనింగ్. సో ఇప్పుడు మనం ఏవైనా రెండు వేరియబుల్స్ని కన్కాటినేట్ చేయాలి అనుకున్నప్పుడు మిడిల్లో డాట్ యూజ్ చేస్తే సరిపోద్ది. $text1 $text2. ఓకేనా? సో అప్పుడు మనకి 2 నేమ్స్, ఆ రెండు వేరియబుల్స్లో ఉన్న నేమ్స్ అనేవి మనకి కన్కాటినేషన్ అయ్యి రావడం జరుగుతుంది. అది వచ్చేసి మనకి కన్కాటినేషన్ ఆపరేటర్. నెక్స్ట్ వచ్చేసి కన్కాటినేషన్ అసైన్మెంట్. సో ఇక్కడ ఏంటి సేమ్ అలానే కన్కాటినేట్ చేస్తాము బట్ డైరెక్ట్గా ఒక వేరియబుల్కి అసైన్ అవుతుంది అన్నమాట. డాట్ ఈక్వల్ టు, సో ఇందాక నేను ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు ఏం చెప్పాను, అవి ఆటోమేటిక్గా ఆపరేషన్ని పర్ఫామ్ చేసి వేరియబుల్లో స్టోర్ అవుతాయి అని. సో అలాగే ఇక్కడ కూడా అంటే ఈ రెండు వేరియబుల్స్లో ఉన్న నేమ్స్ని కన్కాటినేట్ చేసి $text1లోకి అపెండ్ అవుతాయి, అంటే దాంట్లో స్టోర్ అవుతాయి. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఎలా వస్తుంది అంటే $text1 ఈజ్ ఈక్వల్స్ టు $text1.$text2. ఓకేనా? ఆ ఫార్మేట్లో ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకి స్ట్రింగ్ ఆపరేటర్స్, కన్కాటినేషన్ అండ్ కన్కాటినేషన్ అసైన్మెంట్. సో అదే చెప్తున్నాం ఇక్కడ డాట్ యూజ్ చేసినప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది, కన్కాటినేషన్ ఆఫ్ $text1 అండ్ $text2. అదే డాట్ ఈక్వల్ టు యూజ్ చేసినప్పుడు అపెండ్ ది $text2 $text1. సో రెండు వాల్యూ అనేవి కన్కాటినేట్ అయ్యి ఒక వేరియబుల్కి అసైన్ అవుతాయి. నెక్స్ట్ అరే ఆపరేటర్స్. ద PHP అరే ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ వాల్యూస్. సో ఈ అరే ఆపరేటర్స్ కూడా మనకి వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ అవుతాయి. సో దీంట్లో మనకి ప్లస్, ఈక్వల్ టు, ఐడెంటికల్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, దీన్ని ప్లస్ని మనం ఏమంటాం, యూనియన్ ఆపరేటర్ అంటాము. ఈక్వాలిటీ, ఐడెంటిటీ, ఇన్ఈక్వాలిటీ, నాట్ ఐడెంటికల్. ఓకేనా? సో ఇవి వచ్చేసి మనకి ఆపరేటర్స్. సో యూనియన్ అంటే ఏంటి అంటే $x ప్లస్ $y యూనియన్. ఓకేనా? సో దీన్ని మనం ఇక్కడ యూనియన్ అని అంటాం. నెక్స్ట్ ఈక్వాలిటీ అంటే రిటర్న్స్ ట్రూ ఇఫ్ $x అండ్ $y హ్యావ్ ది సేమ్ కీ అండ్ వాల్యూ పెయిర్స్ అంటున్నాం. అంటే ఈ అరేలో మనము ఏంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ఈక్వల్, నాట్ ఈక్వల్, ఐడెంటికల్, నాట్ ఐడెంటికల్ అని చెప్పి. సో అవే ఇక్కడ అంతే, ఏం లేదు. సో ఇక్కడ డేటా టైప్ని కూడా చెక్ చేస్తాం, వాల్యూస్తో పాటు డేటా టైప్ని కూడా చెక్ చేస్తాం. అండ్ ఇన్ఈక్వాలిటీ అంటే నాట్ ఈక్వల్ అనమాట. ఓకేనా? ఈక్వాలిటీకి అపోజిట్. అండ్ దీన్నే మనం దీనికి ఇంకోటి కూడా ఉంటుంది సింబల్, ఇన్ఈక్వాలిటీకి.
ఓకేనా. ఇది రెండు సేమ్ అన్నమాట. నాట్ ఈక్వల్ని రిటర్న్ చేస్తాయి. రిటర్న్స్ ట్రూ ఇఫ్ $x ఈజ్ నాట్ ఈక్వల్ టు $y. ఇది కూడా రిటర్న్స్ ట్రూ ఇఫ్ $x ఈజ్ నాట్ ఈక్వల్ టు $y. రెండు ఈక్వల్ కానప్పుడు అప్పుడు మనకి ఈ నాట్ ఈక్వల్ ఇన్ఈక్వాలిటీ అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ నాట్ ఐడెంటికల్. నాట్ ఐడెంటికల్ అంటే ఏంటి అంటే డేటా టైప్ సేమ్ ఉండనప్పుడు మనకి ఈ నాట్ ఐడెంటికల్ ఆపరేటర్ అనేది ట్రూ అవుతుంది. సో ఇవి వచ్చేసి మనకి అరేస్ ఆపరేటర్స్. ఇవి కూడా మనకి 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కండిషనల్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఈ కండిషనల్ అసైన్మెంట్ ఆపరేటర్లో మనకి మెయిన్గా 2 ఉంటాయి. టెర్నరీ అండ్ నల్ కాస్టింగ్ ఆపరేటర్. ఓకేనా. టెర్నరీ ఆపరేటర్ అనేది కండిషన్స్ని చెక్ చేయడానికి కండిషన్ ఒక 2-3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయనుకోండి, ఏ ఎక్స్ప్రెషన్ ట్రూ ఏ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అని చెప్పి రిటర్న్ చేయడానికి మనకి ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది యూస్ అవుతుంది. ఇక్కడ చూడండి, రిటర్న్ ద వాల్యూ ఆఫ్ $x. ద వాల్యూ ఆఫ్ $x ఈజ్ ఎక్స్ప్రెషన్ 2 ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అంటున్నాం. ద వాల్యూ ఆఫ్ $x ఈజ్ ఎక్స్ప్రెషన్ 3 ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి టెర్నరీ ఆపరేటర్. సో వీటన్నిటికీ మనం ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నల్ కాస్టింగ్ అంటే ఏంటి అంటే ఎక్స్ప్రెషన్ 1 ఈ నల్ కాస్టింగ్ ఎక్స్ప్రెషన్ 2 అంటే రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ $x. ద వాల్యూ ఆఫ్ $x ఈజ్ ఎక్స్ప్రెషన్ 1 ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఎగ్జిస్ట్ అండ్ ఈజ్ నాట్ నల్. ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఈజ్ నల్, ద వాల్యూ ఆఫ్ $x ఈజ్ ఎక్స్ప్రెషన్ 2. ఓకేనా. సో అంటే నల్లా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది ఈ నల్ కాస్టింగ్ అనేది. సో మనం వీటికి కూడా ఎగ్జాంపుల్స్ అనేవి అన్నిటికీ డిస్కస్ చేద్దాము 1 by 1. ఓకేనా. సో మనం ప్రాక్టికల్గా చేస్తుంటే మనకి అర్థమవుతుంది ఏ కండిషన్కి ఏ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం, ఎలా ప్రోగ్రామ్ రాస్తున్నాం అని చెప్పి. సో అప్పుడు మనకి ఆపరేటర్స్ టాపిక్ పైన ఇంకా పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము. ఫస్ట్ ఆపరేటర్ అంటే ఏం చెప్పాను, ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనకి ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే ప్లస్ అనేది ఒక ఆపరేటర్, ఎందుకంటే ఇది ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది కాబట్టి. అండ్ $x అండ్ $y అనేవి ఏంటి మనకి ఆపరెంట్స్ అని చెప్పొచ్చు. వేరియబుల్ని ఎప్పుడైనా ఖచ్చితంగా మనము $సింబల్తో రిప్రజెంట్ చేస్తాం ముందు PHPలో, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఈ ఆపరేటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, స్ట్రింగ్ ఆపరేటర్, అరే ఆపరేటర్, అండ్ అలాగే కండిషనల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని చెప్పి. సో అర్థమెటిక్ ఆపరేటర్లో ఏంటి మనకి ఏమేమి వస్తాయి, అర్థమెటిక్లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్లో. అసైన్మెంట్ ఆపరేటర్లో ఏమొస్తాయి, ఈక్వల్ టు అంటే ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, మాడ్యులస్ ఈక్వల్ టు అవన్నీ కూడా అసైన్మెంట్ ఆపరేటర్లో వస్తాయి. కంపారిజన్ ఆపరేటర్ అంటే ఏంటి, కంపారిజన్ ఆపరేటర్లో మనం ఏం డిస్కస్ చేసాము, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఐడెంటికల్, నాట్ ఐడెంటికల్, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవన్నీ కూడా కంపారిజన్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే డిస్కస్ చేసాము, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అని చెప్పి వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ అంటే లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్, XOR అవన్నీ కూడా మనకి లాజికల్ ఆపరేటర్స్. రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మనం అండ్ సింబల్ యూజ్ చేస్తాము, అప్పుడు అండ్ అనేది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఆర్ అంటే ఏంటి, ఏదైనా ఒక కండిషన్ ట్రూ ఉన్నా చాలు, అది ట్రూని రిటర్న్ చేస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేటర్స్. స్ట్రింగ్ ఆపరేటర్లో మనకి కన్కాటినేషన్ అండ్ కన్కాటినేషన్కి మనం ఏంటి డాట్ అని చెప్పి యూజ్ చేస్తాం, డాట్ ఆపరేటర్ని. ఓకేనా. అండ్ కన్కాటినేషన్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే డాట్ ఈక్వల్ టు. ఓకేనా. అవి స్ట్రింగ్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ అరేస్ ఆపరేటర్స్ అంటే సేమ్ అంతే, ఐడెంటికల్, ఈక్వల్ టు, యూనియన్ అవన్నీ కూడా అరేస్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి. కండిషనల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం చెప్పాను, టెర్నరీ ఆపరేటర్ అండ్ అలాగే నల్ కాస్టింగ్. ఓకేనా. సో ఇవి వచ్చేసి మనకి కండిషనల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి. సో మనం వీటికి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా.
హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం ఆపరేటర్స్ టాపిక్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ క్లాస్లో మనం ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్ అనేది ప్రాక్టికల్గా చేసి చూద్దాం. అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా. సో దానికన్నా ముందు వాట్ ఈస్ కీవర్డ్స్ ఇన్ పిహెచ్పి అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. సో కీవర్డ్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, పిహెచ్పి హ్యాస్ ఎ సెట్ ఆఫ్ కీవర్డ్స్ దట్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ విచ్ కెనాట్ బి యూస్డ్ యాజ్ ఎ ఫంక్షన్ నేమ్, క్లాస్ నేమ్ ఆర్ మెథడ్ నేమ్ అంటున్నాం. సో కీవర్డ్స్ అనేవి రిజర్వ్డ్ వర్డ్స్ మీన్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా డిఫైన్ చేసి ఉంచారు ఈ కీవర్డ్స్ని, ఓకేనా. సో వాటిని మనం డైరెక్ట్గా ప్రోగ్రాంలో రాసేటప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం, ఓకేనా. సో ఎప్పుడైనా ఈ కీవర్డ్స్ నేమ్ని మనము ఫంక్షన్ నేమ్గా కానీ, వేరియబుల్ నేమ్గా కానీ, క్లాస్ నేమ్గా కానీ ఆర్ మెథడ్ నేమ్గా కానీ పెట్టకూడదు, ఓకేనా. సో ఇది కీవర్డ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టయితే పైథాన్ కానీ ఆర్ జావా కానీ, సో దేంట్లో అయినా మనకి కీవర్డ్స్ అనేవి ఉంటాయి. లైక్ వేటిని అంటే ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఫర్, బ్రేక్, కంటిన్యూ. సో ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా కీవర్డ్స్ అని అంటాం. అంటే ఆల్రెడీ వాటికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. సో ఆ మీనింగ్ని బట్టి ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఆ కీవర్డ్స్ని యూజ్ చేసుకుంటాం, ఓకేనా. సో ఇక్కడ కూడా చూడండి, ఇఫ్, ఫర్, ఇన్స్టెడ్ ఆఫ్, న్యూ, పబ్లిక్, స్విచ్, యూజ్, బ్రేక్, క్లోన్. సో ఇవన్నీ కూడా కీవర్డ్స్ అని చెప్పొచ్చు. సో మనం ఈ ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతాయి, ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా మనకి కొన్ని కీవర్డ్స్ అనేవి వస్తాయి. సో వాటిని నేను మీకు చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఆపరేటర్స్కి మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో అప్పుడు మీకు ఆపరేటర్స్ టాపిక్, కీవర్డ్స్ టాపిక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంప్ అనేది రన్ చేయండి, ఓకేనా. ఎగ్జాంప్ రన్ చేసిన తర్వాత ఇక్కడ విఎస్ కోడ్లో నేను operators.php అని చెప్పి ఒక న్యూ ఫైల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, సింటాక్స్ పిహెచ్పి, ట్యాగ్ని ఓపెన్, క్లోజ్. సో ఇక్కడ మనం లాజిక్ అనేది రాయాలని చెప్పాను కదా. సో ఇక్కడ నేను $x = 10 అండ్ $y = 3 అని చెప్పి వాల్యూస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏంటి, నేను ఇది అర్థమెటిక్ ఆపరేటర్. ఈ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆపరేటర్, ఓకేనా. సో ఇక్కడ ఎకో $x ప్లస్ $y అంటే అడిషన్ చేయమని అంటున్నాం, ఓకేనా. సో ఇక్కడ డాట్ కన్కాటినేషన్, మనకి బ్రేక్ అంటే లైన్ బై లైన్ అనేది మనకి అవుట్పుట్ రావాలి కాబట్టి నేను ఇక్కడ ఏంటి బ్రేక్ అనేది యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ సేమ్ అలానే అడిషన్ అయిపోయింది. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ $x మైనస్ $y సేమ్ అంతే, బిఆర్ ట్యాగ్, బ్రేక్ అండ్ ఎకో. నెక్స్ట్ ఏంటి, మల్టిప్లికేషన్ కదా, $x ఇంటూ $y సేమ్, ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్, బ్రేక్ ట్యాగ్. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఎకో, మల్టిప్లికేషన్ అయిపోయింది, డివిజన్ కదా, $x డివైడ్ $y డాట్ బిఆర్ ట్యాగ్. నెక్స్ట్ ఎకో $x మాడ్యులస్ యూజ్ చేద్దాం, $y బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను, బ్రేక్. ఆల్రెడీ బ్రేక్ ట్యాగ్ ఎందుకు యూజ్ అవుతుందో నేను చెప్పాను కదా. మీకు HTML అనేది మీరు నేర్చుకొని ఉంటే మీకు అర్థమవుతుంది ఇంకా ఈజీగా. $x ఎక్స్పోనెన్షియల్, సో ఇది వచ్చేసి మనకి ఎక్స్పోనెన్షియల్ సింబల్, ఓకేనా. $y సో బిఆర్ ట్యాగ్ సెమీకోలన్. సో ఇదేంటి మనకి అడిషన్, సో ఇది సబ్స్ట్రాక్షన్, ఓకేనా.
సో మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెన్షియల్. ఓకేనా. సో ఇప్పుడు మనకి దీన్ని సేవ్ చేసి నేను ఇక్కడ డైరెక్ట్గా $x $y వాల్యూస్ని ఇక్కడ అడిషన్ చేసేసా. కావాలంటే మీరు అలా కాకుండా ఇప్పుడు $c అనే వేరియబుల్ తీసుకొని $x ప్లస్ $y అంటే మీరు ఒక వేరియబుల్లో అవుట్పుట్ని స్టోర్ చేసి సేవ్ చేసుకొని ఈ $cని కూడా మీరు ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. ఓకేనా. సో నేను అలా కాకుండా వేరియబుల్లో ఏం స్టోర్ చేయకుండా డైరెక్ట్గా తీసుకున్నాను. ఓకేనా. సో ఇవి వచ్చేసి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది మనకి ఎలా వస్తుంది చూద్దాం. సేవ్ చేసి ఎగ్జాంపుల్ ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంది కదా, చూడండి ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అడ్మిన్ ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి మనకి ఫోల్డర్ నేమ్ ఏంటి, PHP డెమో. డెమోలో ఏంటి ఫైల్ నేమ్ operators.php. సో చూడండి మనకి అడిషన్ ఏంటి 13 వచ్చింది, $x ప్లస్ $y. ఓకేనా. 10 ప్లస్ 3, నెక్స్ట్ 10 మైనస్ 3 7 వచ్చింది. మళ్ళీ మల్టిప్లికేషన్ 10 ఇంటూ 3 30 వచ్చింది. ఇది డివిజన్. సో డివిజన్ చేసినప్పుడు 3.3 అని చెప్పి ఇలా వచ్చింది. నెక్స్ట్ రిమైండర్, మాడ్యులస్ కాబట్టి మనకి రిమైండర్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ 1 వచ్చింది. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్, లాస్ట్ 1 వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ అంటే 10⁻³ అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 అన్నమాట. ఓకేనా. సో ఇవి వచ్చేసి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఇది నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇందులోనే లాజికల్ ఆపరేటర్స్ రాస్తున్నాం. లాజికల్ ఆపరేటర్స్. సో ఇక్కడ నేను $x = 10 అని చెప్పి తీసుకుంటున్నాను అండ్ $y = 3 అని చెప్పి తీసుకుంటాను. సేమ్ అవే వాల్యూస్. సో ఇక్కడ ఇఫ్ అనేది ఒక కీవర్డ్. ఓకేనా. సో కీవర్డ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి ఇఫ్ అనేది ఒక కీవర్డ్. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాం, ఇఫ్ $x > 5 అండ్ $y < 5 అంటున్నాం. ఓకేనా. సో ఈ రెండు కండిషన్స్ అండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనము అంటే $x అనే వాల్యూ 5 కన్నా పెద్దగా ఉండాలి అండ్ అలాగే మరియు ఇక్కడ $y వాల్యూ అనేది 5 కన్నా చిన్నగా ఉండాలి. సో ఈ రెండు కండిషన్స్ అనేవి ట్రూ అయినప్పుడు మాత్రమే. సో ఇక్కడ ట్రూ అవుతుందా కండిషన్ చూడండి మనకి $x అంటే 10. ఓకే, ఫస్ట్ కండిషన్ ట్రూ, 5 కన్నా పెద్ద వాల్యూ 10. నెక్స్ట్ 3, 5 కన్నా చిన్న వాల్యూ 3. సో ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఈ ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఏమని ఎగ్జిక్యూట్ అవుతుంది, బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. మనం ఏది రాస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. సో ఇది లాజికల్ అండ్ అన్నమాట. ఓకేనా. లాజికల్ అండ్. లాజికల్ అండ్. సో రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఈ అండ్ అంటే స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ అలాగే ఇప్పుడు లాజికల్ ఆర్ చెప్తాను. $x > 5 ఆర్ $y < 2. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాజికల్ ఆర్ అంటే ఏం చెప్పాను, ఏదైనా ఒక కండిషన్ ట్రూ ఉన్నా చాలు అన్నాను కదా. సో అందుకని ఇక్కడ సెమీకోలన్ వస్తుంది, ఎర్రర్ వస్తుంది అందుకే. సో ఇక్కడ 5 కన్నా 10 అనేది పెద్దనే కదా. సో ఈ కండిషన్ అనేది ట్రూ, ఫస్ట్ కండిషన్. సో కాబట్టి ఏదైనా ఒక కండిషన్ ట్రూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అయిపోద్ది. ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెక్ చేసినా కూడా ఇది ఫాల్స్ అయినా పర్లేదు. సో ఇక్కడ చూడండి $y
<2 అంటే 2 అనేది 2 కన్నా చిన్న వాల్యూ $y 3 అనేది కాదు కదా, ఫాల్స్. సో ఇక్కడ మనకి ఆర్ అంటే ఏంటి అంటే లాజికల్ ఆర్ అంటే ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినా పర్లేదు, ఓకేనా. లాజికల్ ఆర్ అది లాజికల్ అండ్కి లాజికల్ ఆర్కి మెయిన్ డిఫరెన్స్, ఓకేనా. ఎక్కువ అట్లీస్ట్ ఏమని ప్రింట్ అవ్వమంటున్నాం, అట్లీస్ట్ వన్ కండిషన్ ఈజ్ ట్రూ అంటే ఒక కండిషన్ ట్రూ ఉన్న చాలు అంటున్నాం. ఇది నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ నాట్ ఈక్వల్ టు తీసుకుందాం. నాట్ ఈక్వల్ టు అంటే ఏంటి, సో నాట్ ఈక్వల్ టు ఎలా రిప్రజెంట్ చేస్తాం, డాలర్ నాట్ ఈక్వల్ టు $x greater than 15. సో ఇక్కడ ఎక్కువ అంటే ఏంటి, ఆపోజిట్ అన్నమాట. ఈక్వల్కి ఆపోజిటే నాట్ ఈక్వల్. ది కండిషన్ ఈజ్ ఫాల్స్. సో ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. మనం ఏమంటున్నాం ఇక్కడ, $x అనే వాల్యూ 15 కన్నా పెద్దగా ఉండాలి అంటున్నాం, బట్ ఇక్కడ ఉందా 10 కదా. సో ఇక్కడ కండిషన్ అనేది ఏమైంది మనకి, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుంది, బట్ కరెక్ట్గా లేదు కాబట్టి మనకి చూద్దాం ఏమొస్తుందో. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూడండి, బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ, అట్లీస్ట్ వన్ కండిషన్ ట్రూ అండ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ అని చెప్పి వచ్చింది, ఓకేనా. మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనకి స్పేస్ అనేది వస్తుంది, ఓకేనా. సో ఇలా స్పేస్ రావాలంటే బ్రేక్ కండిషన్ని యూజ్ చేయండి. సో ఇది వచ్చేసి మనకేంటి, లాజికల్ ఆపరేటర్స్, ఓకేనా. సో ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అట్లీస్ట్ మీకు ఆపరేటర్స్ అనే టాపిక్ అంటే ఆపరేటర్స్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకేనా. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో ఇది మనం చాలా యూజ్ చేస్తాం, ఓకేనా. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో ఏం చెప్పాను, ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, డిక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్ కదా. సో ఇవన్నీ చెప్పాను కదా. సో వాటికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ $A = 5 అని చెప్పి ఒక వాల్యూని తీసుకుంటున్నాను, వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎకో ఇక్కడ నేను $x $A కదా. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి, ఇక్కడ గెస్ చేయండి. బ్రేక్ యూజ్ చేస్తున్నాను అంటే ఫస్ట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత $A అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది, ఓకేనా. ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్. అదే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ వేరియబుల్లో వాల్యూ అనేది అజైన్ అయిన తర్వాత అప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు డిక్రిమెంట్ చూద్దాం. డిక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్. సో ఇక్కడ మైనస్ ప్రీ డిక్రిమెంట్, ఇది పోస్ట్ డిక్రిమెంట్. సో ఇప్పుడు వాల్యూస్ ఏం రావాలి చూడండి, ఇక్కడ 6, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం, డైరెక్ట్గా అవుట్పుట్ రన్ చేసి చూద్దాం. సేవ్ చేసి చూడండి 6 6 6 అని చెప్పి వచ్చాయి అండ్ ఒక 6 అనేది ఇక్కడ వచ్చింది కదా. సో ఇక్కడ మనం బ్రేక్ అనేది యూజ్ చేయాలి, అందుకని ఇక్కడ వచ్చింది.
బ్రేక్.